చంద్రబాబు గారికి సంబంధించి మళ్ళీ త్వరలో మేనిఫెస్టో పెడతారు. ఇప్పుడు జగన్ మేనిఫెస్టోది దాంట్లో పెన్షన్లు అయితే నాకు నచ్చలేదు, ఇంకా పెరగాలని నేను చాలా క్లియర్గా చెప్పా. వికలాంగుల పెన్షన్ కూడా పెంచాలి, అవి రెండిట్ల విషయంలో దెబ్బతింటారన్నట్టు. అదే సందర్భంలో మిగతా వాటిట్లలో తను చేస్తానన్నదే చెప్తానంటున్నాడు. మరి చంద్రబాబు గారికి సంబంధించి గత ఎన్నికల మేనిఫెస్టో ప్రస్తుతం అయితే ఆన్లైన్లో లేదు, కానీ ఆ ప్రింటౌట్లో చూస్తే నీటిపారుదల రంగం ఇది ఆయన ఇచ్చినటువంటిది. ఇది నేను చెప్పట్లేదు, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో అనమాట, వాళ్ళకి సంబంధించిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. చాలా జిల్లాలు 50 నుంచి 60 మండలాలు కలిగి 15,000 చదరపు కిలోమీటర్ల పైన విస్తీర్ణం కలిగి ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల నిధులు ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా వస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ సరిగ్గా జరగని మూలంగా నిధులు ఉన్నప్పటికీ సకాలంలో ఖర్చు కాక అభివృద్ధి కుంటుపడుతోంది. జిల్లా అధికారులు పని ఒత్తిడి తగ్గించి వారి పర్యవేక్షణ ముమ్మరం చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ పాలనలో జనయజ్ఞం పేరుతో హేతుబద్ధత లేకుండా చేపట్టిన పథకాలన్నీ నిరుపయోగమయ్యాయి. ఇప్పటికే 82,496 కోట్లు, అంటే సగటున ఎకరానికి 3,81,000 చొప్పున ఖర్చు చేశారు. అదనంగా సాగులోకి తెచ్చింది సుమారు 50,000 ఎకరాలు మాత్రం. ప్రధాన ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పథకాలన్నింటికి పూర్తిగా ఇంకా 1,15,000 కోట్లు అదనంగా కావాలి. అయితే ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి పథకాలు పూర్తి కావాలంటే 40,000 కోట్లు అవసరం అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జలయజ్ఞం ధనయజ్ఞంగా అవినీతిమయంగా చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రణాళికాబద్ధంగా సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది. సంక్షోభంలోకి నెట్టబడిన సాగునీటి వ్యవస్థను సంస్కరిస్తుంది. ఇదంతా రాసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేస్తాం. అయ్యిందా? నథింగ్. వెంటనే మళ్ళీ జగన్ చేశాడా? చేయలేదు. అతను కూడా, అతను ఇంతకుముందు ఆ వీడియోలో చెప్పుకున్నాం. లేకపోతే హంద్రీనీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తాం. జగన్ చేయలేదని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు అదే కదా, ఇప్పుడు అందులో వెలుగొండది పూర్తయింది మొన్ననే. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించినటువంటి ప్రాథమిక దశ పూర్తయింది. బట్ తెలుగుదేశం 5 ఏళ్లలో ఇది పూర్తి కాలేదు. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇకపోతే బావులు బోర్ల మీద ఆధారపడ్డ రైతులకు బాసటగా మైక్రో ఇరిగేషన్ పథకాన్ని విస్తరించి నీటి పొదుపును ప్రోత్సహించి అధిక ఆదాయాన్ని పొందే మార్గాలు కల్పిస్తాయి. ఎవరికి వచ్చిందో ఆదాయం మరొకసారి లిస్ట్ ఇస్తే బాగుండేది కదా. ఇకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయంపై పోరాడి కృష్ణానది జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధిస్తాం. ఏమన్నా సాధించగలిగామా? కేంద్రంలోనే ఉన్నాం మనం, అయినా కూడా అది వల్ల కాదు. నేను చాలాసార్లు చెప్తా, ఉత్తుత్తి మాటలు, ఉత్తుత్తి హామీలు వేస్ట్. ఇప్పుడు ఇది నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశం.